భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం గడ్డోరిగట్టు గ్రామంలో 464 సర్వే నెంబర్లో గల 49 ఎకరాల పోడు భూమి సాగులో ఉన్న 25 మంది ఆదివాసీ ప్రజలకు ఇవ్వాలని కోరుతూ ఐటీడీఏ పీఓకు వినతి పత్రం అందజేసిన న్యూ డెమోక్రసీ బృందం దుమ్ముగూడెం మండలం చిన్నబండి రేవు పంచాయతీ గడ్డూరిగట్టు గ్రామస్తుల 25 మంది పోడు భూములు కొట్టుకుని సాగులో ఉన్న ఆ 25 మందిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పీఓ మాట్లాడుతూ తప్పక న్యాయం చేస్తామని మీరు ఎవరూ తొందరపడొద్దని హామీనిచ్చారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు కప్పల సూర్యకాంతం, కోటనాగమణి, రాజమ్మ, రమేష్, రాజు, గట్టు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అదే మరి ముందు వీడియో రాసేటప్పుడు రాశారు అందరి పేర్లు ఏంటి అడుగుతాను. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పడం పేర్లు? వీరేంద్ర అన్న తెలుసే, వీరేంద్ర సార్ మాట్లాడు అన్న. మాది పుట్టకాలతోడికి అగిపెట్టి ఉండాలి సార్. ఉంటుంది కానీ అడవికి వచ్చినావు కదా, అడవిలో అగ్గిపెట్టి చేయకూడదు అనేది ఉంటుంది. అట్లా అగ్గిపెట్టి పెట్టాలి, పెట్టకూడదు. మీరు సిగరెట్లు తాగుతారు, ఏదో తాగుతారు. చూడమన్నారు కదా మేడం గారు. చెట్లు అక్కడ గార్డెనింగ్ ఉన్నాయని చూడండి. పచ్చి చెట్టుగా అక్కడ నిప్పెట్టేది అక్కడ పోయి తీపో మా 3 చెట్లు ఓకేనా? ఆ 3 చెట్లు వస్తుంది పడుతుంది వస్తుంది పోతుంది వస్తుంది. ఏం చేస్తున్నావు? ఇందులో ఫోటోలు దిగా వీడియో చేస్తాడు ఎవరు ఫోన్ ఇందులో నోట్ కెమెరా కిందికి ఉంటుంది చూడు, స్కిప్ చేసి చూడు. ఇదేంటి సెకండ్ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. దుమ్ముగూడెం మండలం బండ్రేవు పంచాయతీ గడ్డోరుగట్టు గ్రామంలో 2005 కంటే ముందు కోడు కొట్టుకొని
పోగు సాగుదారులు అనేక నిర్బంధాలు అనుభవించి కేసుల పాలయ్యి ఇవాళ పోడు సాగు చేసుకునే క్రమంలో ఫారెస్ట్ వాళ్ళు వచ్చి వీళ్ళపైన దాడులు చేసి వీళ్ళని నిర్మానుషంగా కేసులు పెట్టి ఇవాళ నిర్బంధించినా కూడా ఇవాళ స్థానికంగా ఉన్న అధికారులు పట్టించుకోని పరిస్థితి ఉన్నది. పోలీసులు కూడా వచ్చి వీరిపైన అధికారం పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన ఐటీడీ పిఓ గారు స్పందించి ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ అయిన భూములలో పోలీసులు ఎట్లా సివిల్ మ్యాటర్లలో ఇన్వాల్వ్ అవుతారని చెప్పి అడుగుతా ఉన్నాం. అట్లాగే ఆర్ఓఎఫ్ఆర్ రిజిస్ట్రేషన్ అయిన భూములలో కూడా ఫారెస్ట్ వాళ్ళు రావడానికి లేదు. 6th షెడ్యూల్ 5th షెడ్యూల్ ఉండి కూడా ఇవాళ ఆదివాసీలకు న్యాయం జరగట్లేదు. ఇవాళ 1/70 యాక్ట్ పీసా చట్టం ఉండి కూడా ఆదివాసీలకు న్యాయం జరగనటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఇవాళ ఆదివాసీల పైన దాడులు కొనసాగిస్తున్న ఫారెస్ట్ వాళ్ళ దాడులను ఆఫ్ చేయాలని చెప్పి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఎడల పోడు భూములలో పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఓకేనా? ఫోటో ఒకటి తీయ మంచిది. ఓకేనా? ఐటీడీ అది పడుతుంది ఆ పేరు పడుతుంది మొత్తం ఓకేనా?